అందరికీ నమస్కారం అండి. ఈ రోజున దీనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 108వ సాధారణ మహాజన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే జూన్ నెలాఖరు లోపల సాధారణ మహాజన ఏర్పాటు చేయాలి. సభ్యులతో జనరల్ బాడీ పెట్టి మేము సంవత్సరం చేసిన అన్నీ కూడా ఆమోదం చెందాలని ఒక ప్రభుత్వ ఆదేశం చేయడం జరుగుతుంది. దీనిస్పేట కోఆపరేటివ్ బ్యాంకు 160 కోట్ల డిపాజిట్లతో 100 కోట్ల లోన్స్తో ముందుకు అభివృద్ధి చెందుతుంది. ఇంచుమించు 250 కోట్లు టర్నోవర్తో బ్యాంక్ నడుస్తుంది. దీనికి 5 బ్రాంచులు ఉన్నాయండి. ఒకటేమో ఇన్స్పేట శ్యామలా థియేటర్ ఎదురుకుంటా, శ్యామలా నగరు, హౌసింగ్ బోర్డు, కోలమూరు, షార్టెడ్ సిటీ 5 బ్రాంచులతో ఇవాళ ఇన్స్పేట బ్యాంకు అభివృద్ధి బాటలో జరుగుతుంది. ఈ సంవత్సరం లాభం కూడా 1,16 లక్షల లాభం జరిగింది. దాని నిమిత్తం సభ్యులు కూడా డివిడెండ్ 10% అనౌన్స్ చేస్తాం సభ్యులందరూ కూడా. ఇంచుమించు 11,000 మంది సభ్యులు మేము మా దగ్గర. వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు కూడా పొద్దున 10ంటికి మీటింగ్ మొదలుపెట్టాం. మీటింగ్ 2 గంటల వరకు జరిగింది. మీటింగ్లో 17 అంశాలు పెట్టడం జరిగింది. 17 అంశంలో 15 అంశం కీలకమైన అంశం అది. మా బ్యాంక్ ఇప్పుడు 1964లో యాక్ట్లో ఉంది. దాన్ని 1995 యాక్ట్లోకి మారాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందరూ కలిసి నిర్ణయాన్ని పెట్టడం జరిగింది. ఆ 95 యాక్ట్ గురించి గత వారం రోజులుగా ఎన్నో రకరకాల ఆందోళన చెందుతూ కొంతమంది వ్యక్తులు దాన్ని బ్యాంక్ మీద కొన్ని అబండాలు వేస్తూ రకరకాలు చేయడం జరుగుతుంది. దాన్ని మేము కూడా ఈ రోజున మా ఫెడరేషన్ తరఫున విశాఖపట్నం బ్యాంకు చైర్మన్ గారు, తర్వాత ఫెడరేషన్ సెక్రటరీ, నాఫ్కాప్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావుని పిలవడం, అలాగే వాణి బ్యాంక్ చైర్మన్ గారు వెంకటరత్నం గారిని కూడా పిలవడం జరిగింది. దీనికి ఎందుకు పిలిచామంటే 95 యాక్టు ఎందుకు వెళుతున్నాం, 95 యాక్ట్కి అంటే ఏంటి అని చెప్పే ఉద్దేశంలో మేము చెప్పడం గట్ట మాకంటే కుండే తెలుసు. అందులో వాళ్ళు 20 సంవత్సరాల నుంచి 95 యాక్ట్లో ఉన్నారు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. అందుగురించి ఆయన రమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన రావడం 95 యాక్ట్ గురించి చెప్పడం విశదీకరణ జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు అంటే ఒక ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు 95 పెడితే ఏమైపోద్ది అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. దీన్ని కొంతమంది వ్యక్తులు ఏం చేస్తే హైకోర్టులో వేయడం జరిగింది. మనం హైకోర్టులో వేస్తే 15 సెక్షన్ తీసేయండి, ఇది 15 ఎజెండా 95 తీసేసి ఆర్డర్ ఇవ్వమని చెప్తే హైకోర్టు వారు ఆర్డర్ ఇవ్వలే. దానికి ఇవ్వకంట దాన్ని ఆర్గ్యుమెంట్ చేసి వాయిదా వేయడం జరిగింది. దాన్ని మించిపోలే ఇవాళ ఆ అంశం పెట్టడం జరిగింది. ఆ అంశాన్ని అందరూ కూడా కొంతమంది ఈ హైకోర్టులో ఉంది కదా, దీన్ని మీరు హైకోర్టు వచ్చే వరకు ఆగితే బాగుంటుంది కదా అని చెప్పి అనడం, వాళ్ళ సభ్యుల కోరిక ప్రకారం హైకోర్టు నిర్ణయం ఏది వస్తే దానికి కట్టుబడి ఉండడానికి నిర్ణయిస్తూ ఆ అంశాన్ని ఒకనే పెండింగ్లో పెట్టడం జరిగింది. ఉన్న ఎజెండా అంతా కూడా సామరస్యంగా జరిగింది. బ్యాంక్ అభివృద్ధి తోడ్పడి చెప్పాం. ఈ సంవత్సరం కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక బ్రాంచ్ వస్తుంది మాకు. ఆ బ్రాంచ్ కూడా ఎక్కడ పెట్టాలన్నది పాలకవర్గం నిర్ణయించి చర్చించి పెట్టడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఇక ముందు కూడా ఖాతాదారులందరూ కూడా ఈ బ్యాంకుకి మీరు సలహా ఇచ్చి మీ అందరూ కూడా దీన్ని అభివృద్ధి బాధ చేస్తారని కోరుకుంటూ అందరూ సెలవు తీసుకుని వస్తారు. రాష్ట్రీయ మీద డిపాజిట్లు పెరిగాయి, లోన్స్ పెరిగాయి, కానీ ప్రాఫిట్ తగ్గింది. లాస్ట్ ఇయర్ 1.32 వచ్చింది, ఈసారి 1.11 లక్షలు వచ్చింది. లోన్స్ తగ్గాయి, మాకు లోన్స్ రావట్లే. మాకు అంటే 72 ప్రకారం సీడీ రేషియో ఉండాలి, 66 దగ్గర అయిపోయింది మాకు. గత సంవత్సరం నుంచి కూడా కాంపిటీషన్ ఉండి లోన్స్ అప్పటికీ టార్గెట్లు పెట్టాం. అప్పటికి కూడా 2,500 రూపాయల షేర్ క్యాపిటల్ అంటే లక్షకి 2,500 మేము నిర్ణయిస్తాం. లోనుదారులు వాళ్ళు ఇబ్బంది పడకుండా 1,000 రూపాయలే తీసుకుంటున్నాం. అంటే 10 లక్షలు 10,000, అంతకుముందు 10 లక్షలే 10,000 ఉండేది. అయినా తగ్గించాం. గోల్డ్ లోన్ మీద కూడా 10,000 ఇవ్వడం జరిగింది. ఎన్ని పెట్టినా కూడా గ్రోత్ లేదు. అంటే లోన్స్ తీసుకున్న వాళ్ళు బాగా తగ్గిపోయారు. అందు గురించి ఆ ప్రాఫిట్ తగ్గడం, ప్రాఫిట్ కూడా తగ్గదు. యాక్చువల్గా 1.32 మాకు వచ్చింది. ఆడిటర్స్ కొన్ని అబ్జెక్షన్ పెట్టారు. 28 లక్షలకి మేము ఒక షేర్లో ఉన్నది, గవర్నమెంట్ సెక్యూరిటీలో ఉన్నది ఆర్బీఐ తీసుకోమని చెప్పింది, కానీ వీళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. ఆ అబ్జెక్షన్ వల్ల 1.32 వల్ల 1.11 వచ్చింది. దాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ రాస్తాను.
ఈ 28 లక్షలు కూడా వాళ్ళు ఇచ్చారు. దాన్ని కూడా మాకు ఇస్తే వచ్చే సంవత్సరం ప్రాఫిట్లో కలుపుకుంటాం అని చెప్పి మొన్న రిజర్వ్ బ్యాంక్ కూడా రాయమని చెప్పాం, రాస్తున్నారు. అది కూడా వచ్చేది 20 లక్షలు కూడా వచ్చే సంవత్సరం పెరుగుతుంది. ఇవాళ మాది గ్రాస్ ఎన్పిఏ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం 6% ఉండాలి. దాన్ని ఇవాళ 2.43 తీసుకొచ్చాం, 2.23. నెట్ ఎన్పిఏ 0, నెట్ ఎన్పిఏ లేదు. అది కూడా 36 ఖాతాలు ఉన్నాయి మా దగ్గర. 36 ఖాతాల్లో ఒక 2 కోర్టులు ఉన్నాయి పాత ఎప్పుడో, అవి 2 తప్ప ఉన్నాయి 36 కూడా క్లియర్ అయిపోతాయి. నా లెక్క ప్రకారం ఈ ఇయర్లో క్లియర్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన ఉన్నాం. ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ కూడా రాయడం జరిగింది ఆ 28 లక్షల గురించి కూడా. అది కూడా మాకు వస్తుంది. వచ్చే సంవత్సరం మేము పెంచుకుంటూ ఈ సంవత్సరం కూడా టార్గెట్లు పెట్టుకుంటున్నాం. ఏ క్వార్టర్, జూన్ క్వార్టర్కి, సెప్టెంబర్ క్వార్టర్కి, డిసెంబర్ క్వార్టర్కి, మార్చ్ క్వార్టర్కి పెట్టుకొని లాభాల బాటలో రావాలని చెప్పి, ఎక్కువ లాభం తీసుకురావాలని చెప్పి సంకల్పంతో ఉన్నాం అందరం కూడా. అలాగే చేస్తున్న అందరం కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఈ జూన్ వరకు కూడా కొద్దిగా పెరిగింది, మాకు ఒక 15% వరకే గ్రోత్ పెరిగింది. ఇక్కడి నుంచి రేపు సెప్టెంబర్కి మంచి టార్గెట్ పెట్టుకుంటాం, డిసెంబర్కి ఎక్కువ టార్గెట్ వచ్చి క్లోజ్ చేసుకుంటాం. గతంలో ఉండబట్టే ఈ బ్యాంక్ ఇలా ఉంది. ఇక ముందు కూడా మీరు డిపాజిట్లు వేసి లోన్ తీసుకొని బ్యాంక్ అభివృద్ధికి మీ తోడ్పడి కోరుతున్నాం అందరూ కూడా.